ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. విశాఖపట్నం జిల్లా పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో ప్రముఖ డాన్స్ మాస్టర్, టీవీ సెలబ్రిటీ పండు తీవ్రంగా గాయపడ్డారు. డాన్స్ షోలు, ఎంటర్టైన్మెంట్ టీవీ కార్యక్రమాల ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న పండు హఠాత్తుగా ప్రమాదానికి గురయ్యారన్న వార్త అభిమానులను, తోటి కళాకారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకున్న ఈ ఘటనలో అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతుండగా అభిమానులు ఆయన త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం తగరపు వలసలో రాత్రి జరిగిన స్థానిక ఉత్సవాలకు డాన్స్ మాస్టర్ పండు తన తోటి డాన్స్ బృందంతో కలిసి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అక్కడ వేదికపై తమ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముగించుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్లీ విశాఖపట్నం వైపు కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ ప్రయాణ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ఆనందపురం హైవే వద్దకు చేరుకోగానే అనుకోకుండా రోడ్డు పక్కన ఆగింది. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి కోళ్ల లోడ్ వస్తున్న ఒక బొలెరో వ్యాన్ అదుపు తప్పి అతివేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న కారును వెనక వైపు నుంచి అత్యంత బలంగా ఢీకొట్టింది. ఊహించని రీతిలో రెప్పపాటు వ్యవధిలో జరిగిన ఈ భీకర ప్రమాదంలో కారులో ఉన్న డాన్స్ మాస్టర్ పండు 2 కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. అదే కారులో ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో 3 బృంద సభ్యులకు కూడా స్వల్ప గాయాలైనట్లు పోలీసులు విచారణలో తెలిసింది. అర్ధరాత్రి సమయంలో పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కలున్న స్థానికులు అప్రమత్తమై వెంటనే వేగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవిస్తున్న క్షతగాత్రులను చాలా కష్టపడి బయటకు తీసి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సమీపంలో అందుబాటులో ఉన్న మెడికవర్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం పండుకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. ఈ ఘోర ప్రమాదానికి గల ప్రధాన కారణాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. బొలెరో వాహనం నడుపుతున్న డ్రైవర్ తీవ్రమైన నిద్రమత్తులో ఉండడం వల్లే ముందు ఆగి ఉన్న కారును గమనించలేకపోయారని భావిస్తున్నారు. దానికి తోడు భారీ లోడ్లో ఉన్న ఆ వాహనాన్ని మితిమీరిన వేగంగా నడపడమే ఈ దుర్ఘటనకు దారితీసిందని స్పష్టం చేశారు. తెల్లవారుజామున ప్రయాణ సమయాల్లో డ్రైవర్లు అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఇలాంటి ఘోర ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదంలో నుజ్జునుజ్జై రోడ్డుపై నిలిచిపోయిన 2 వాహనాలు అధికారులు వెంటనే స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కోసం స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.